ఫ్రెండ్స్, ఇవాళ మనం అంకార మొక్క ఇందులో ఒక దెయ్యం ఉంటది. అంటే అదొక డీమన్ ఉంటది. అది యాక్చువల్లీ ఉంటదంటే ఉందంతే. అంటే ఇప్పుడు ఆ దెయ్యాన్ని ఎందుకున్నావు నువ్వు అంటే ఏమో ఉన్నానంతే, ఉండకూడదే ఏంది ఇప్పుడు డైరెక్ట్ ఉండమన్నాడు అందుకే ఉన్నాను అని అంటది. ఎందుకు అలా మీకే అర్థమైతులేండి. మూవీ స్టార్ట్ అవగానే అంబద్ అని చెప్పి అక్కాయిని చూపిస్తారు. అక్కాయికి ఇతను వాళ్ళ హస్బెండ్, పిల్లోడు, ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళంతా కలిసి ఒక ప్లేస్ లో ఉంటారు. ఆ ప్లేస్ ప్రత్యేకత ఏంటంటే అక్కడ మైనింగ్ అవుతా ఉంటది. మైనింగ్ అంటే డైమండ్స్. ఆ చుట్టుపక్కల మొత్తం అంతా డైమండ్స్ తవ్వకాలు అవుతూ ఉంటాయి. అక్కయ్య వాళ్ళ హస్బెండ్ కూడా డైమండ్ తవ్వకాల దాంట్లో పనిచేస్తా ఉంటాడు. బేసికల్లీ డైమండ్స్ చాలా వాల్యుబుల్ కదా. అంటే మనం అలా అనుకుంటా ఉంటాం, ఒరిజినల్ గా అంత సీన్ లేదు వాటికి. అదేంటో అట్లా అంటావంటే మీకు తెలిసే ఉంటది. గోల్డ్ అనుకోండి, రకరకాల దేశాలు, ఆ గవర్నమెంట్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇలా ఉండి దాని వాల్యూ సపరేట్ గా ఉండి కరెక్ట్ గా ఉంటది. బట్ డైమండ్స్ అలా కాదు. ఈ ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ 90% కంటే ఎక్కువ డైమండ్స్ ఒక్క కంపెనీ అని తెలుసా. నిజంగా ప్రపంచంలో ఉన్న 90% అంటే ఎక్కువ డైమండ్స్ సింగిల్ కంపెనీ మేనేజ్ చేస్తా ఉంటది. అది కూడా ప్రైవేట్ కంపెనీ. అంతా వాడి చేతిలోనే. రేట్లు పెరగాలంటే తప్పకం దేనిదైనా పెరుగుద్ది, తగ్గాలంటే తగ్గుద్ది. అది ఇంకా వాడి ఇష్టం. బేసికల్లీ డైమండ్స్ చాలా రేర్ గా దొరుకుతాయి, చాలా తక్కువ దొరుకుతాయి ఈ ప్రపంచంలో. అందుకే వాటి రేట్ ఎక్కువ ఉంటది అని మనం అనుకుంటాం. అది నిజం కాదు. అంటే ఒకప్పుడు లేండి, బట్ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఒకే కంపెనీ డైమండ్స్ మేనేజ్ చేసిద్దని చెప్పానే. నాకు తెలిసి వాళ్ళ ఇళ్లలో, కొంపల్లో, గోడాల్లో ఏడ పోయి చూసినా మీకు కుప్పలుగా పేడ కుప్పలు వేసినట్టు మీకు కుప్పలు తెప్పలుగా డైమండ్స్ కనిపిస్తాయి. వాళ్ళ జీవితంలో దాన్ని అమ్మరు. ఎందుకంటే ఆ డైమండ్స్ ఎన్ని ఉంటాయంటే వాడి దగ్గర ఇప్పుడు అన్ని డైమండ్స్ బయటకు వదిలేయనుకోండి, అన్ని ఎక్కువ అయిపోతాయి. మార్కెట్ లో యాడ్ చూసినా డైమండ్స్ ఉంటాయి, యాడ్ చూసినా అవే ఉంటాయి. ఎవరికి అవసరం లేదన్నట్టు రేటు పడిపోద్ది. అందుకే బయటకు అసలు వదలడు, కొన్నే వదిలి చాలా తక్కువ ఉన్న రేర్ అసలు ఇది కొనుక్కోండి అని అంటా ఉంటది. అసలు ఒక దేశం సంపద ఎలా ఉంది, దాని జీడిపి ఎలా ఉంటది, ఇలాంటిది మొత్తం దాని దగ్గర గోల్డ్ ఎంత ఉంది, ఇలాంటివి కొంచెం డిసైడ్ అవుతా ఉంటాయి. ఇలాంటి ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి గోల్డ్ ని బట్టి కూడా. బట్ ఇటు ఎన్ని డైమండ్స్ ఉన్నాయని చెప్పి అసలు లెక్కేది. ఓకే నాకు అర్థమైంది. దయ్యాలతో డిస్కషన్ అనేసరికి మీ అందరూ ఎక్సైట్మెంట్ తో వచ్చినట్టున్నారు. బట్ నేను ఇక్కడ డైమండ్స్ క్లాస్ తీసుకున్నట్టున్నా. ప్రజెంట్ అక్కయ్య సిచ్యువేషన్ చూసుకుంటే వీళ్ళ సిచ్యువేషన్ ఫ్యామిలీ అస్సలు బాగాలేదు. ఎందుకంటే వీళ్ళ హస్బెండ్ ని చూస్తే ఈ డైమండ్స్ మైనింగ్ దానిలో పడి పని చేస్తా ఉంటాడు. పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా పని చేస్తూనే ఉంటాడు. డబ్బులు మాత్రం అస్సలు ఏం సరిగ్గా ఇవ్వదు. సో వీళ్ళ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. అప్పుడప్పుడు తినడానికి ఫుడ్ కూడా ఉండదు వీళ్ళ ఇంట్లో. అయినా వీళ్ళు ఇక్కడ ఈవినింగ్ దాకే పని చేస్తా ఉంటాడు. అదేందా నైట్ దాకా ఉండి ఎక్స్ట్రా పని చేసి ఎక్స్ట్రా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అంటే వాళ్ళు ఎక్స్ట్రా పని చేయనివ్వదు. అక్కడ మైనింగ్ ఓనర్స్ వాళ్ళంతా ఉంటారు కదా, అసలు పని చేయనివ్వదు. లిటరల్లీ అక్కడ పని చేసే వాళ్ళు ఈవినింగ్ అయింది కదా, నైట్ దాకా నేను ఫ్రీగా పని చేస్తాను, నాకు డబ్బులు కూడా ఇవ్వద్దు అని నేను పని చేస్తానన్నా చేయనివ్వదు. అంత స్ట్రిక్ట్ అంటే మామూలు కాదు. ఈవినింగ్ 6 అవగానే సైరన్లు కంపెనీ వాళ్ళు మోగిస్తా ఉంటారు, పెద్ద సౌండ్లు. ఎవడన్నా కావాలని ఎక్స్ట్రా పని చేసినా సైరన్ సౌండ్ కి దెబ్బకి అసలు తట్టుకోలేక బయటికి వెళ్ళిపోవాలని. ఇప్పుడైతే మేనేజర్ వచ్చి నైట్ అయిపోతుంది, వెళ్ళిపోండి అని కాల్ చేస్తాడు. అప్పుడే కొత్తగా వచ్చిన తాత, మీరు ఇచ్చే బొగడా డబ్బులు నేను చుట్టాలు తాగడానికి కూడా పనికి రావు, నేను ఎక్స్ట్రా పని ఇక్కడే చేసి డబ్బులు సంపాదించుకుంటా అంటే అప్పుడే మేనేజర్, ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తా, నాకే వీళ్ళు ఇచ్చే డబ్బులు సరిపోవు, నీకు ఇచ్చేది ఏంది. బేసికలీ మ్యాటర్ ఏంటంటే ఈవినింగ్ అయ్యాక ఇక్కడ అన్ని దెయ్యాలు డీమన్ తిరుగుతా ఉంటది. డీమన్స్ వెకేషన్ కానీ ఇటుబడి తిరుగుతా ఉంటాయి. అందుకే మమ్మల్ని వెళ్ళిపోమంటుంది. లేకపోతే ఎక్స్ట్రా పని చేయించుకోవడం వద్దా ఇది మాకేమన్నా. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అనగానే ఇంకా అందరూ ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే ఈ టైం కల్లా అందరూ వాళ్ళ ట్రక్కులు వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటది. బట్ అక్కయ్య వాళ్ళ హస్బెండ్ వెళ్ళలేదు. వాడు ఇంకా వాడి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ గోకేలు, వాడు వచ్చి పదరా పోదామంటే అప్పుడే మనోడు వాడు దాచిపెట్టిన ఒక చిన్న డైమండ్ వాడు దొరికిందని చెప్పి చూపిస్తాడు. గోకేలు గడి చూసి, ఓ ఇది నీకు ఎక్కడ దొరికింది, అసలు చాలా వాల్యుబుల్ గా ఉంది. బేసిక్ గా ఇక్కడ ఎప్పుడు ఎవరికి వజ్రాలు అనేవి అసలు దొరకలేదు. మట్టి ఎత్తి అక్కడ ట్రక్కులు వేసేస్తే ఆ ట్రక్కులో మట్టి అలా ఎత్తపోతా ఉంటది. ఈ మధ్యలో ఇక్కడ ఎక్కడ డైమండ్ దొరకడం అలాంటివి ఏం ఉండవు వీళ్ళకి. నీకెట్ట దొరికిందంటే అలా చూపించి ఆ అడవిలో కొండకు అటు సైడ్ గా నేను పోయాను, అక్కడే నాకు ఈ డైమండ్ దొరికింది. నేను నైట్ మీరు అటు వెళ్ళిపోయాక, అంటే మీరు ఇళ్ళకి వెళ్ళిపోయాక నేను అటు సైడ్ గా పోయి ఈ డైమండ్ తెచ్చుకున్నా. ఇవాళ నైట్ నేను మళ్ళీ పోదాం అనుకుంటున్నాను, నువ్వు కూడా నాతో పాటు రా, మన ఇద్దరం కలిసి వెళ్ళి చాలా డైమండ్స్ తెచ్చుకుందాం, ఏడుంటాయని తెలుసు, ఏరుకుని తెచ్చుకుందాం అని చెప్పి అంటాడు. యాక్చువల్లీ బోగేల్ గాడు ఇంకా మనోడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాను, చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్. బోగేల్ గాడు మాత్రం నేను ప్లాన్ చెప్పాక నేను రానంటాడు. నీకు 30% డబ్బులు ఇస్తాను రా, అందులో నుంచి మనం జస్ట్ అలా వెళ్ళి వచ్చేయడమే, ఎందుకంటే ఏడుంటాయి నాకు తెలుసు అని అంటాడు. 30కి రానంటాడు, 40కి రానంటాడు, 50 ఇస్తా అంటాడు, అయినా రానంటాడు, 60% ఇస్తా అంటాడు. అప్పుడే బోగేల్ గాడు, బొగడాగా పని చేయి, 100% మొత్తం నాకే ఇచ్చేయి, నువ్వు వెళ్ళా వజ్రాలని ఏదుకొచ్చి నా జోబులో పెట్టేసి నువ్వు పోయి అడక తిను, ఏదో పేర్చుకుండా పోతున్నాడు అని అంటాడు. అప్పుడే వీటిని ఎక్కడుంటాయో నాకు క్లియర్ గా తెలుసు, అట్ట వెళ్ళామో వచ్చామో అన్నట్టు ఉంటది. దా పోదాం అంటే సర్లే పదాన్ని ఒప్పుకుంటాడు. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నైట్ అయ్యాక ఇక్కడ ఇటు సైడ్ డీమన్ వచ్చిద్ది పోయిద్ది అని చెప్పి అన్నాడు కదా, అటు సైడ్ అడవిలోకి అయితే ఖచ్చితంగా వచ్చిద్దంట. ఎందుకంటే డీమన్ ఆడేపడి తిరిగిద్దంట. ఇక్కడికి ఎప్పుడైనా 3 వచ్చినప్పుడే ఇటు సైడ్ వచ్చింది అంతే. అందుకే ఎవ్వడు అసలు అడవి సైడే వెళ్ళాడు, డైరెక్ట్ నైట్ టైం వెళ్దాం అంటాడు. ఇద్దరు కలిసి అలా వెళ్తూ ఉంటారు, పోతా ఉంటారు. నైట్ అయిపోయి ఉంటది. బోగేలు గడు తెగ భయపడిపోతా ఉంటాడు. చాలా చీకటి అయిపోయి ఉంటుంది. వీడు ఇంకా మా అమ్మ చిన్నప్పటి నుంచి నీతో తిరగొద్దని ఎంతో చెప్పేది. ఇప్పుడు అర్థమైంది ఎందుకు తిరగొద్దని. నువ్వు ఇట్లా తిప్పి ఏదో దయ్యాన్ని పట్టిస్తావని చెప్పి
చెప్పినట్టుంది. ఇలా డైలాగులు వేసుకుంటూ బిక్కు బిక్కుమంటూ పోతా ఉంటాడు. అలా పోతుంటే సడన్ గా వీళ్ళకి అడవిలో ఏదో కనిపించింది. ఏదో ఏమన్నా డీమనే కనిపించలేండి. ఆ డేమనే అక్కడే ఏదో జంతువు మీద పడి దాన్ని నమిలేస్తా మంచిగా కూర్చొని తింటుంది. దాని కళ్ళు భయంకరంగా రెడ్గా ఉంటాయి. అసలు కళ్ళు అది షేపే కనిపిస్తా ఉంటది. అది సరిగ్గా కనిపిదో వీళ్ళు చూసుకొని ఇంకా బోగేలు లాగేస్తా ఏంది అడ్డు చూస్తా అని చెప్పి లబడకుండా వెళ్ళిపోతుంటాడు. బోగేలు కూడా అసలు పరిగెత్తలేకపోతాడు. మనోడే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటాడు. వెనకాల పరిగెత్తాడు. ఇద్దరు కలిసి వెళ్ళిపోయి ఓ చెట్టు తొడలో అలా దాక్కొని ఉంటది. అక్కడ 10 నిమిషాలు వెయిట్ చేసి కాసేపటికి బోగేలు ఆ దెయ్యం వెళ్ళిపోయినట్టుంది. శుభ్రంగా తినాల్సింది వెళ్ళిపోయింది. సౌండ్స్ ఏమి రావట్లేదు. పోదామంటే వీడియోమో పోతే మనం ఇప్పుడు చూసిన దెయ్యాన్నిరా ఇన్ని రోజుల పాటు అన్ని కథలు చెప్తా ఉంటే విన్నాను అంతే జనాలు. ఇప్పుడు నేను డైరెక్ట్ దెయ్యాన్ని చూసాం. మనం ఏదో నీ వైఫ్ పక్కకి వెళ్ళిపోతే వెనక నుంచి తెలియకుండా పారిపోదాం అన్నట్టు మళ్ళీ అటే పోతున్నావేంటో ఆగదా అంటే వీడు అస్సలు వినడు. వీడు చెప్తాడు ఇప్పుడు దెయ్యం మన ముందుకి మనం అలా డైమండ్ తీసుకునేటప్పుడు దెయ్యం పరిగెత్తుకుంటూ మన ముందుకే వచ్చింది అనుకో. ఆ దెయ్యం ఏం చేసేదా అంటే ఆ దెయ్యం మనం చంపేసిద్దా అంటే ఇప్పుడు మనం చేసే పనికి వాళ్ళు ఇచ్చే ఉద్యోగం డబ్బులకి మనం ఎట్టాగా ఆకలి కొన్ని వాళ్ళు చచ్చిపోతాం. అదేదో ఆ దెయ్యం కాళ్ళ వెళ్ళా పడితే కనీసం అదైనా జాలి చూపించిద్దాం. పాపం ఇద్దరు మనుషులు ఏడేపడి దిగుతుంటే దానికి పట్టించుకోకుండా ఆ మూలపై కప్పలో గెప్పలు ఎత్తుకుంటా తింటుంది. అదే మనల్ని ఏం చేసేది లేదా అని చెప్పి అలా పోతా ఉంటే ఎవరో వస్తున్నట్టు మనోడు కనిపిస్తా ఉంటది. ఇటు తిరిగి చూడగానే బొగేలుగాడు పాపం మనోడు నెత్తికెత్తి పటాలను కొట్టేసి వాడిని అక్కడే పడేసి వాడి దగ్గర వజ్రాల వల్ల అవన్నీ కొట్టేసి పారిపోతాడు. అంటే సింగిల్ డైమండ్ ఉంది కదా వీడి దగ్గర, అది కొట్టేసి వెళ్ళిపోతాడు. ఇంతసేపు బొగేలుగాడు పడ్డ టెన్షన్ కి వాడు భయానికి ఎవడో బొగడగాడు అనుకున్నాం. వీడు బాగా పెద్దోడు. అయితే కట్ చేస్తే కొండకి ఇటు సైడ్ మనం ఏదో అవుతుందని అర్థమైంది. ఏదో ఏముంది ఇటు సైడ్ అంతా మైనింగ్ అవుతుంది అనమాట. మైనింగ్ సైట్ ఉంది ఇటు సైడ్, కొండకు అవతల సైడ్. ఇటు సైడ్ ఇలా మైనింగ్ సైట్ ఉందని ఊళ్ళో జనాలకు కానీ చుట్టుపక్కల అసలు ఎవడికి తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ వీళ్ళందరూ మనుషుల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తా ఉంటారు. కేజీఎఫ్ వాళ్ళని తంతా కొడతా వాళ్ళ చేత పని చేయించుకుంటా ఉంటారు. డైలీ నైట్ టైం మాత్రమే ఇక్కడ పని అవుతా ఉంటదంట. డైమండ్స్ మైనింగ్ చేయిస్తా ఉంటారు. ఇక్కడే తవ్వించి అదంతా ఇక్కడే డైమండ్స్ అంతా మట్టి అంతా కడిగించి దానిలోంచి డైమండ్స్ తీస్తా ఉంటారు వీళ్ళ చేత. బేసిక్ గా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల కొండ ప్రాంతం మొత్తం మీద వజ్రాలు డైమండ్స్ దొరికే ఏకైక ప్లేస్ ఇదే అంట. మరి ఆ మూలాడు ఏడోపడి అందరూ మట్టి తవ్వుకుంటా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే కావాలని డిస్ట్రాక్ట్ చేయించడానికంట. డిస్ట్రాక్షన్ ఏందో అంటే ఏమో నాకు తెలియదు. ఇది చెప్పిన లాజిక్ అదే. అంటే ఇక్కడ మైనింగ్ జరుగుతుంది, అసలైన వజ్రాలు ఇక్కడ ఉంటాయని ఎవరికి తెలియకుండా ఉండడానికి, వజ్రాలు దొరికేది ఇక్కడ, ఈ విషయం తెలియకుండా ఉండాలని అక్కడ మైనింగ్ చేయిస్తున్నారంట. అక్కడ చేయిస్తే ఇక్కడ ఉండవని ఎవడు పసిగట్టకుండా ఉంటాడా అంటే అక్కడ ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల కూడా ఉంటాయని ఇక్కడ కూడా వస్తాడు ఇక్కడ ఎవడన్నా. చదిలేండి ఈ లాజిక్ ఇది మనం ఏం చేస్తాం అక్కడ అందుకనే చేయిస్తాడంట. ఇప్పుడే ఇక్కడికి మైనింగ్ మొత్తం చేయించే ఒక హెడ్ గార్డ్ వస్తాడు. అంటే ఇది మొత్తం వీడిదే, వీడినేమో రోతో అంట. చాలా రోతగా ఉంటాడు. అసలు వీడేదో క్రూరుడు నికృష్టుడు అని చెప్పి చూపిస్తా ఉంటారు. యాక్చువల్లీ వీడు ప్రెసెంట్ అయితే ఇంకొన్ని డేస్ లో ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లు రాబోతున్నాయంట. సో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడబోతున్నాడంట. దానికోసం వాడికి చాలా డబ్బులు కావాలి. అందుకే ఎక్కువ డైమండ్స్ ఇంకా కావాలి అంటా ఉంటాడు. మొత్తం ఈ కొండలో ఎన్ని డైమండ్స్ ఉంటే అన్ని డైమండ్స్ ఒక్క నెలలో లాగిపడేయాలని చెప్పి అంటా ఉంటాడు. నేను మంచోడు కాదని అడుగుతా ఉంటాడు. అట్టగా అసలు ఈ బాధ ఏంది వీళ్ళు ఇలాంటి పెద్ద దాంట్లో చూపిస్తా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళకి అట్లా చైన్లే ఇచ్చి పాకిచ్చి పీకిచ్చాల్సిన పనే ఉంది. ఫ్రీగా వదిలేస్తే ఫ్రీగా హ్యాపీగా పని చేసుకుంటారు కదా. జీతాలు పని చేస్తే ఇంకా బాగా కూడా పని చేస్తారు కదా. మహా అయితే ఒక స్టోన్ ఒక వజ్రం అమ్మినంతా వీళ్ళకి జీతాలు ఉంటాయి. ఈ రకంగా ట్రీట్ చేస్తా ఉంటే ఎవరికన్నా ఒళ్ళు మండి ఓ పెద్ద రాయి తీసుకొని ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇటు నుంచి అటు పోతున్నప్పుడు నెత్తికేసి కొడితే అయిపోయింది పని ఆడే. ఒక ఇటు సైడ్ అక్కని చూస్తే నెక్స్ట్ రోజు మైనింగ్ సైట్ కి వస్తుంది అనమాట. అంటే నేను నైట్ నుంచి వాళ్ళ హస్బెండ్ ఇంటికి రావట్లేదు కదా కనుక్కోవడానికి వచ్చి ఉంటుంది. డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి వెళ్తావు బొగేలుగడు దగ్గరికి. బొగేలుగడు ఆడు క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. అందుకే వచ్చి బొగేలు మా ఆయన నైట్ ఇంటికి రాలేదు, ఏమైందా మీ ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు కదా అని అడిగితే ఇటు చాలా దరిద్రమైన ఫేస్ చండాలమైన ఎక్స్ప్రెషన్ పెడతా ఉంటాడు. బేసిక్ గా బయట అనుకోండి వీడు పెట్టే ఎక్స్ప్రెషన్లకి మామూలుగా 5 నిమిషాలు చిన్న పిల్లడు కూడా అర్థమైంది ఈడే ఏదో చేశాడు అని చెప్పి. అంత చండాలంగా ఎక్స్ప్రెషన్ పెట్టి సినిమా మొత్తం తిరుగుతా ఉంటాడు. ఈడు మాత్రం చెప్పట్లేండి. ప్రజెంట్ అయితే ఏమో నాకు తెలీదు, పని అయిపోగానే ఇంటికి వెళ్ళి పడుకుపోయాను నేను అని చెప్తాడు. అప్పుడే మేనేజర్ వచ్చి అసలు మీరు ఎవరో ఇలా బయట వాళ్ళు మైనింగ్ సైట్ లోపల రాకూడదు అని చెప్తాడు. చేసేదేం లేక ఆవిడ ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయింది. అదే రోజు నైట్ సీక్రెట్ మైనింగ్ చేసే ప్లేసుల్లో అక్కడ ఇంకా వీళ్ళు పని చేసుకుంటా ఉంటారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు పని చేస్తా ఉంటారు. చేస్తా అన్నకి ఒక డైమండ్ దొరికింది. ఇప్పుడు అన్న డైమండ్ చూసి మన ఇద్దరం ఇప్పుడు ఒక బాధ్యత గల పౌరుల్లాగా దీన్ని తీసుకెళ్లి ఓనర్కి ఇచ్చేద్దాం అంటాడు. తమ్ముడేమో మనల్ని ఇక్కడ పౌడర్ చేసి కొడతా ఉంటే నువ్వు బాధ్యత గల పౌరుడు అవుతా ఉంటా, మూతి మూసుకొని ఆ డైమండ్ నా చేతిలో పెట్టి నేను దాచి పెడతా, ఎలాగో తప్పించుకొని వెళ్ళిపోతా ఉంటే లేదు నేను అసలు నీలాంటాను కదా, నేను చాలా మంచోండి అని చెప్పి ఇద్దరు ఇద్దామో ఇవ్వమో అని చెప్పి గొడవ పడతా ఉంటే ఇదంతా ఈ సెక్యూరిటీ వాడు చూస్తాడు. చూసి డైమండ్ చూస్తున్నాడు అని తెలియగానే పిచ్చిగా అంతా ఉంటాడు ఒకడిని. అప్పుడే ఎమ్మెల్యే ఒకటి అవ్వలేదు కదా, ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తాడు. ఏం జరిగింది అంటే డైమండ్ ఉండాలి కనిపించలేదంటే వీడేమో మీరేం చేస్తాను అదే డైమండ్ లాక్కోలేదు ఎందుకంటే అది మింగేసి
అద్దెట్టేసా నేను అంటాడు. అద్దెడం ఎంతసేపు అని చెప్పి వీడు వాడిని పడుకోబెట్టి కత్తెోడు కడుపు పోసేసి కడుపులో చేయి పెట్టి అలా డైమండ్ ని ఓడబెక్కుంటాడు. దాని తర్వాత ఆ శవాన్ని తీసుకెళ్లి ఆ కొండ లోయలో పడేస్తాడు. ఇంకా శవాన్ని లోయలో పడగానే ఏమైంది, భయంకరమైన డీమన్ వల్ల అది ఎవ్వరికి కనపడకుండా ఆ శవాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. మనకంటే మనం ఇప్పుడు అట్ట అనుకోవాలి, ఒరిజినల్ గా అట్ట కనీసం పెట్టను కూడా పెట్టలా. శవం పడగానే భయంకరమైన డీమన్ వచ్చి తీసుకెళ్లింది అన్నట్టు కూడా పెట్టలా. లిటరల్లీ ఆ డీమన్ గుడిలో కొబ్బరి చెప్పే గానీ కోతి వచ్చి ఎత్తకపోయింది అన్నట్టు అట్టా వచ్చి శవం ఎత్తకపోయింది. శవాలు అమ్ముకునే దానిలా ఉంటది. అది సినిమా కంప్లీట్ అయిపోయేటప్పుడు మీకు అర్థమైంది దానంత నికృష్టమైన దెయ్యం డీమన్ అసలు మీరు జీవితంలో చూసుండదు. లిటరల్లీ ఇప్పుడు మీరు డీమన్ అయిపోవాలని డిసైడ్ అయ్యారనుకోండి, దానికంటే మీరే బెస్ట్ అనిపిస్తుంది. అంత నికృష్టమైన బతుకుతా ఉంటది డీమన్ ఈ సినిమాలో. ఒక నెక్స్ట్ రోజు పొద్దున్న ఇడు వచ్చి అందరికి బియ్యం బస్తాలు పంచుతాడు. బియ్యం బస్తా అంటే పెద్ద పెద్ద బస్తా షేప్ ఉండదు, జస్ట్ ఆ బస్తా షేప్ లో 4-5 కేజీలు ఎత్తాడు అంతే. బియ్యం కట్టలు చేతిలో పెట్టి ప్రతి ఒక్కరు నాకే ఓటేయాలంటాడు. నైట్ టైం తవ్వకాల ప్లేస్ కాదు, ఫేక్ మైనింగ్ జరుగుతా ఈ మైనింగ్ దగ్గర అడుక్కుంటున్నాడు. ఏడుకు వచ్చినప్పుడు మాత్రం నవ్వుతనే ఉంటాడు. మరి ఓట్ల ఎలక్షన్ కోసం కదా అట్లా నవ్వుతనే ఉంటది. అదేందో ఈవినింగ్ వెళ్ళేసరికి పళ్ళు నొప్పులు వస్తాయి అనుకుంటా వీళ్ళకి. అప్పుడే ఇక్కడికి అక్కాయి వచ్చింది. అక్కాయిని చూసి ఎవరు నువ్వు పని చేయని వాళ్ళు ఇక్కడ తిరగకూడదు అంటే అప్పుడే అక్క ఏమో మా ఆయన తప్పేదు మీ మైనింగ్ లో పని చేస్తా ఉంటారు అని అనగానే ఇప్పుడు పాపం ఒక మంచి తప్పిపోతే సిగ్గు లేకుండా పని చేసుకుంటున్నది మీరు అని అనగానే అయితే మేము ఇప్పుడు పనులు మానేసి ఎతకమంటారంటే మూతి పగల పడతాను, ఎవరు తప్పిపోయేది మీరు ఎవరికని తెలుసా అంటే మా ఎవరికి అసలు తెలియదండి మేము ఎవరిని చూడలేదు అని చెప్పి అంటది. వీడేమో ఎవరికి తెలియదంట పాప, మేబీ ఆ దెయ్యం ఎత్తకెళ్ళిపోయిందేమో అని చెప్పి దెయ్యంలో నవ్వుతాడు వీడు. అప్పుడే అక్కాయి నేను ఈ మైనింగ్ లో పని చేయాలనుకుంటున్నాను, నాకు డబ్బులు కావాలి అని వస్తుంది. అంటే వాళ్ళ ఆయన వెతుక్కోవచ్చు ఇక్కడ పని చేసుకుంటా అని చెప్పి ప్లాన్ వేసింది. మాటికి లోపలికి వచ్చినప్పుడల్లా లోపల రాకూడదు అని ఒకటే కావాల పని చేసుకుంటా అంటే ఎవరేమన్నదని చెప్పి ఆ సరే పని చేసుకోపో అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మేనేజర్ తీసుకుపోయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాడు. అదేంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ అసలు ఏం ఉండవమ్మా, నువ్వు రోజంతా మట్టి అంతా తీసి డబ్బాలకి వేయాలమ్మా, డబ్బాలకి వేస్తే ఎవరో డబ్బాల మట్టి అంతా ట్రాక్టర్లో వేస్తారు, అదే నీ పని. అంటే ఏ మట్టి తీయాలి ఎక్కడ మట్టి తీయాలి ట్రాక్టర్ అంటే ఎక్కడ ఉంటది వాళ్ళు ఎక్కడ ఉంటాయంటే ఇడు అట్టేం లేదు, చుట్టుపక్కల ఏడన్నా చూసుకో రాళ్ళు మట్టి గుట్ట ఏం కనిపిస్తే అది డబ్బాలు వేసే డబ్బాలు ట్రక్కులు వేసే అంతమించి ఈ పనే ఉండదు అని చెప్పి చెప్తాడు. మరి నైట్ దెయ్యాలు వస్తుంటాయి కదా అదేంటంటే వస్తాయి దెయ్యాలు వస్తుంటాయి, అందరూ జోక్ చేస్తారని అనుకుంటా ఉంటాను నేను ఎప్పుడు చెప్పినా, బట్ నిజంగానే దెయ్యం ఉంది అక్కడ. ఒక రోజు మా ఇంటి వెనక కాకి బొవ్వ పెడితే అది ఆ దెయ్యం చేత్తపోయింది, నా కళ్ళ ముందు చూసాను నేను. పాపం దెయ్యం దరిద్రమైన బతుకుతుంది. డీటెయిల్ చెప్పాక అక్కయ్య పని చేసుకుంటూ రాళ్ళు అప్పలు వేసుకుంటా డబ్బాలు వేసుకుంటా ఉంటది. 6 అవగానే తుమ్మని కొడతారు సైజను, వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పి. అయినా ఈ దెయ్యం కాన్సెప్ట్ ఏదో బాగుంది నిజంగానే. అన్ని కంపెనీల్లో ఈ డేమ్ అనేది పెడితే సరిపోయింది. టైం అంటే టైం 6 అవగానే వెళ్ళిపోవాలి, ఏ పనున్నా ఆపేసి నెక్స్ట్ రోజు వచ్చి చూసుకోవాలి. పాపం దాని బతుకు అడుగు తినే బతుకైనా పేదల పాటి పెన్నిదిలా ఉంది. వీళ్ళు ఇంటికి పోతా ఉంటే బొడ్డోడు నైట్ టైం అడవిలోకి చూపించి అమ్మ అటు పోదాం అంటాడు. పోవడానికి అక్కడ ఏముందో అంటే ఏదో ఉంది నేను చూసాను అంటాడు. అక్కడ ఆగి చూస్తా ఉంటే అప్పుడే బోగేలు గడి వచ్చి నైట్ టైం ఇక్కడ అసలు ఉండకూడదు వెళ్ళిపోదామని చెప్పి తీసుకుపోతా అడుగుతాడు. ఏంది మీకు అడవిలో దెయ్యాలు మనుషులు అట్ట ఏమైనా కనిపిస్తున్నాయంటే అట్టేం లేదు బోగేలు, పిల్లోడికి ఏదో కనిపిస్తున్నాయంటే అలా వచ్చి చూశాను అంతే. అవును బోగేలు మా ఆయన నువ్వు ఎప్పుడు కలిసి ఇదే ట్రక్కులో వస్తుంటది కదా, మరి ఏమైందో నీకు నిజంగా తెలియదు అంటారు ఆ రోజు. అంటే వీడు లేదక్క నిజంగా నాకు తెలీదు, అది నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోయాను అని అంటాడు. అప్పుడే సడన్ గా వీడికి ఆ డేమన్ వల్ల ఇటు నుంచి అటు పోవడం కనిపించింది. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు. ఇంకా ఈడు కూడా తొక్కలే అది కోతాలు ఇటు నుంచి అటు పడి తెగతా ఉంది ఏడాడే కానీ అది పీకేదేం లేదని చెప్పి ఈడు కూడా పడిచుకోకుండా వెళ్ళిపోతాడు. ఓకే చేసే పని కూడా అదే అనుకోండి, అది ఏమైనా చేసినా ఎవరైనా భయపడతాడు. కనీసం పొదల్లో కప్పలేదు కూడా తిరుగుతుంది లిటరల్లీ అది. దీని తర్వాత బోగలుగా డైరెక్ట్ వీడు ఎవరి దగ్గరకు వచ్చి యాక్చువల్లీ వీడు ఎవడంటే ఈ సిటీ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే పాస్పోర్ట్ కావాలంట. వీడు దొంగ పాస్పోర్ట్లు రెడీ చేస్తా ఉంటాడంట. అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ గడు ఎవడిని బయటకు పంపించి అట్లా అందరి చేత పనులు చేయించుకుందామని చెప్పి ఏడే బంధించి పెట్టేసినట్టున్నాడు. ఇంటికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలంట. వీడి దగ్గరికి వెళ్ళి నాకు పాస్పోర్ట్ ఇప్పించా అంటే వీడేమో బొగేలు పాస్పోర్ట్ అంత ఈజీ కాదు చాలా డబ్బులు అవుతాయి అని అనగానే వీడి దగ్గర వజ్రం మనోడి దగ్గర కొట్టేశాడు. అది చూపించి నువ్వు కానీ నాకు పాస్పోర్ట్ ఇస్తే నేను నీకు ఇది ఇస్తా అంటాడు. వీడు అది చూసి పాస్పోర్ట్ ఏందో నీకు వీసా కూడా ఇప్పిస్తా ఫ్లైట్ లో తీసుకుపోతావు నిన్నని చెప్పి హ్యాపీ అయిపోతాడు. ఒకరోజు అక్కయ్య పని చేసుకుంటా ఉంటే పిల్లోడు గోల చేస్తా ఉంటాడు. సైలెంట్ గా ఉండదని చెప్పి ఎంత విన్నా అసలు ఎంత చెప్పినా వినడు. అప్పుడే ఈ టోపీ అంకుల్ వచ్చి అసలు ఏది మాకు ఇది, మేమంత కాన్సన్ట్రేషన్ తో పని చేస్తున్నాం ఇక్కడ, ఎంత ఇంపార్టెంట్ పని చేస్తున్నాం ఇక్కడ, మేము మట్టెత్తాలా ఎందుకు ఎత్తున్నావు తెలియపోయినా మట్టెత్తాలా ఏవేవో పనులు ఉన్నాయి, ఇట్లా డిస్టర్బ్ చేస్తావేంది మీరు, సైలెంట్ గా పెట్టు నీ కొడుకు అని చెప్పి అంటాడు. దాని తర్వాత వీడిని తీసుకెళ్లి హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుతా ఉంటాడు అనమాట. హైడ్ అండ్ సిక్ దొంగ ప్రాణం వచ్చి అదే డీప్ ఆట అంతేనా మీరేమని పిలుస్తారు. ఒక కళ్ళు మూసుకొని 15 లెక్క పెట్టేసరికి పిల్లోడు యాడ్ కనిపించలా చాలా బాగా ఆడతాడు లిటరల్లీ. ఇప్పుడు ఎంత ఎత్తుకున్నా ఎక్కడ తిరిగి చూసింది. దాంతో కోపం వచ్చేసి వెంటనే అలా ఓడి దగ్గరికి వెళ్ళి టోపీగా నువ్వే కదా నా కొడుకుని ఏదో చేసావు కదా డీప్ ఆట ఆడతా వాడు ఆడ కనిపించలేదు దానికి టోపీడు ఏంది ఇదేంది మే నాకు ఇదే. ఓ పక్క చుట్టూ
చుట్టూ మొత్తం అడవి కొండలు మైనింగ్, ఇంకో పక్క నైట్ టైం గుడ్డెద్దులాగా ఏడేపడి తిరుగుతున్న ఒక డీమను. ఇట్లాంటి ప్లేసుల్లో ఈ టైంలో నువ్వు ఏడ కూర్చొని మీ పిల్లోడితో పాటు హైడ్ అండ్ సీక్ ఆడేవా? వాడు ఆడుకోపోతే నా మీద వచ్చి అడుగుతున్నావా? నాకేంది ఇదంతా అని చెప్పి ఈడి బాధ. ఇంకా మేనేజర్ వచ్చి వెంటనే అందరు కలిసి వెతకండి, పిల్లోడిని వెంటనే వెతకాలి మనం అని. ఈవినింగ్ నైట్ కూడా అయిపోయింది, ఇంకా వెతుకుతూనే ఉంటారు, అసలు కనిపించలే వాడు. ఇప్పుడు ఏంటంటే డేమన్ రాదా అంటే దాని బొంద. ఎవడన్నా టిఫిన్ బాక్స్ మర్చిపోయి వెళ్ళిపోతే తినేద్దామని తిరుగుతా ఉంది పాపం ఆ దెయ్యం. అప్పుడే వీడికి ఇటు సైడ్ వీడిని చూస్తే వీడు అడవి లోపల ఏదో మూల బిక్కు బిక్కుమంటూ ఉన్నాడు. అప్పుడే వీడికి వాళ్ళ డాడీ కనిపిస్తాడు. ఆయన కనిపించి ఏడేం చేస్తున్నావు అంటే, డాడీ నేనేం చేస్తున్నావు పక్కన పెట్టి, అసలు నువ్వు ఎక్కడేం చేస్తున్నావు అంటే, నీకెందుకు అయింది పా, నువ్వు ఇంటికి బా, అసలు ఇంటి అడ్రస్ మర్చిపోయింది నా చూపిస్తుందా అని చెప్పి అటు ఇటు చెప్పి అటు సైడ్ ఆడో తోసేస్తాడు. పిల్లోడు నడుచుకుంటా వెళ్తాడు. మేనేజర్ చూస్తాడు, ఆ పిల్లోడిని ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాడు. ఇంకా వాళ్ళ మమ్మీ హ్యాపీ అయిపోయింది. బట్ నైట్ అయ్యాక ఎవరో తలుపు కొట్టినట్టు అనిపిస్తుంది. ఓపెన్ చేస్తే ఎదురుగా హస్బెండ్ ఉంటాడు. అక్కయ్య వాడిని చూసి కొట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఎమోషనల్ అయిపోయి కాసేపు మాట్లాడుకొని దాని తర్వాత కూర్చోబెట్టి వేడివేడిగా టీ పెట్టి ఇద్దరు అలా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ముందే చెప్పేస్తున్నా అదంతా కళ అంటే ఇదేదో మరి బిలీవబుల్ గా ఉందండి. అంటే ఇప్పుడు వచ్చాడు అదేదో కళలా ఉంటే కొంచెం బాగుంటది. బేసిక్ గా ఇట్లాంటి సినిమాలో కళలు ఎప్పుడు చూపిస్తాడు, దెయ్యం ఏదో వచ్చింది సడన్ గా వచ్చింది, వీపు కోకిద్దో కాలు కోకిద్దో ఏదో అట్ట భయపెట్టి వెళ్ళిపోతుంటది. అమ్మో ఇది కళ భయపడండి అని చెప్పి అంటాడు ఇట్లా. బట్ ఇక్కడ ఇంత బేసిక్ వాళ్ళ ఆయన వచ్చాడు, వేడివేడిగా టీ తాగాడు, ఏంది అంతా బాగానే ఉంది, 4 రోజులు బయటికి వెళ్ళి అంతే అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటది. దీని కూడా ఇటు కాలంటే ఇప్పుడు ఏమనాలి, సరే కట్ చేస్తే ఇది కాలేనంట. కానీ పొద్దున్నే లేచి చూస్తే ఆ వేడివేడి కాఫీ వల్ల అది ఇంకా టేబుల్ మీదే ఉంది, అది ఇంకా వేడికి కూడా ఉంది. నెక్స్ట్ టోపీ దగ్గరికి వెళ్ళి టోపీ నన్ను క్షమించు, నిన్న ఆ రోజు అనుమానించానంటే టోపీ పెట్టుకున్నాను ఎప్పుడు అనుమానిస్తానే ఉంటాదని చెప్పి వాడు ఏదో డైలాగ్ వేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నైట్ అయిపోగానే అందరూ వెళ్ళిపోగానే అక్క వాళ్ళ కొడుకుని తీసుకుని అడవి లోపలికి వెళ్ళిద్ది. వాళ్ళ ఆయన ఎదుగుదామని చెప్పి ఎతకతా పోయి సీక్రెట్ మైనింగ్ వల్ల అక్కడ దాకా వచ్చేసింది. సీక్రెట్ మైనింగ్ మొత్తం చూసేస్తుంది. మొత్తం చూసినప్పుడు అప్పుడు అర్థమైంది నాకు ఏంటంటే ఇప్పుడు ఏమైందా, ఇప్పుడు ఆ దెయ్యం ఏమైనా డేట్స్ ఇవ్వలేదా ఏంది అంటే, లేకపోతే దానికి ఏమైనా స్టేజ్ ఫియర్ ఉందా, లేదా లేనిపోయిన జబ్బులు ఏమైనా వచ్చాయా, కొత్త ఆర్టిస్టా, ఏం చేస్తుంది అది? ఇండోనేషియా సినిమా కదా, అసలు దెయ్యం కాదేందిరా? ఒరిజినల్ ఇండోనేషియన్ దయ్యాలైతే ఈ పాటికి అసలు ఒక దయ్యం కాదు, అది మొత్తం ఫ్యామిలీ మొత్తం వేసుకొని వచ్చేసేది. కొంతమంది ఫ్యామిలీ కాదు ఊళ్ళో ఉన్న దయ్యాలన్నీ వేసుకొని వచ్చేసేవాళ్ళు. ఇక్కడ ఇదేంది ఇంత సినిమా అయిపోయినా సరే ఒక మొహం చూపించాను కూడా ఎంత మొహమాట పడుతుంది ఆ దయ్యం. సర్వైవింగ్ స్కిల్సే లేవే పాపం ఆ దయ్యానికి. అట్లీస్ట్ కనీసం అట్ట వచ్చి మిమ్మల్ని భయపెడతా అని చెప్పి జలక్కిచ్చి అట్ట వెళ్ళిపోవడం అన్నా చేయాలి. ఇది కూడా లేదు. కొన్ని దయ్యాలు అయితే మేము ఉన్నావా అని చూపించడానికి అవే వచ్చి భయపడి కూడా వెళ్ళిపోతుంటాయి. అది లేదేడా. ఎట్టకేలకు ఇంతసేపటికి అయితే అక్క అయితే దయ్యం అదే మొత్తం మైనింగ్ అది చూస్తుంది కదా. ఇప్పుడు ఆ దయ్యం వచ్చేదండి వచ్చి ఎర్రకల్లు వేసుకుని అలా చూస్తా ఉంటది. బొడ్డోడు కూడా ఆ దయ్యాన్ని చూస్తాడు. ఇప్పుడు ఆ దయ్యం వచ్చి ఏమీ పెగదు. లిటరల్లీ పిల్లోడు అట్టా దయ్యాన్ని చూస్తూ మమ్మీ వెనక దయ్యం చూడు మమ్మీ 5 నిమిషాల పాటు అంటా ఉంటాడు. కనీసం దయ్యం దగ్గర కూడా కాదు, అట్టే నుంచొని చూస్తా ఉంటది. వాడు జోబులో లాలీపాప్ ఏమైనా పెట్టుకోవచ్చుడేమో, అది కింద పడితే తీసుకొని పోవడానికి రెడీగా ఉన్నట్టుంది ఆ దయ్యం. ఎప్పుడెవడు ఫుడ్ పడేస్తాడో తీసుకొని పోదాం అన్నట్టు ఉంటది. అందుకే రోడ్ల మీద పడి తిరుగుతా ఉంటది. ఎప్పుడు దీన్ని దెయ్యం ఉండాలి, నాకు సుగ్గి ఉండాలి ఫస్ట్ అంటే. అసలు కనీసం పిల్లోడన్నా తీసుకెళ్లిపోదాం, ఏదన్నా చేద్దాం, చిన్న గోల్స్ కూడా పెట్టుకోలేదండి ఈ సినిమాలో. ఇది మొత్తం మీద ఇక్కడ ఏదో గోల్ జరిగిద్ది. అప్పుడే మేనేజర్ కూడా వచ్చి తెలియకుండా తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే మేనేజర్ నేను నీకు హెల్ప్ చేస్తానులేమే మీ హస్బెండ్ ఎత్తడానికి, బట్ ఇక్కడ మైనింగ్ నైట్ టైం అవుతుందని ఎవరు చెప్పమాక అని అన్నాక నెక్స్ట్ రోజు కూడా అడవిలోకి పోతా ఉంటది వాళ్ళ ఆయన ఎత్తడానికి. భోగిలు కూడా ఒక రోజు ఆపి వెళ్ళమాక మంచిది కాదు మీ అడవిలో దెయ్యం ఉంటదంటే, ఓ నీ బెస్ట్ ఫ్రెండ్ చచ్చిపోయాడు, నువ్వు కూడా యాక్చువల్ నాతో పాటు ఎతకాలి, నువ్వు అన్నట్టు నన్ను పోనీయొద్దు అంటున్నావు అని అలా వచ్చి చెప్పి వెనక్కి తిరిగి వెళ్తా ఉంటే వాడు రాయిచ్చుకొని అక్కని కూడా చంపేద్దాం అనుకుంటాడు. వాళ్ళ హస్బెండ్ కోసం వెతుకుతుంది కదా అని చెప్పి అప్పుడే మేనేజర్ వచ్చి ఓ మే గుడ్డు కడితే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, వాడు చాలా తేడాగా మొహం పెడతా ఉంటాడు అని చెప్పి చెప్తాడు. వీళ్ళు అలా తిరుగుతా ఉంటారు. అలా అడవిలో ఉంటుంటే వర్షం పడిద్ది. అప్పుడే వాళ్ళ ఆయన ఆత్మ వచ్చి వాళ్ళ ఆవిడతో ఎన్ని రోజులు పడి తిరుగుతావు మే అడవిలో, రోజు చూస్తున్నావు, ప్రతిరోజు వచ్చి అడవిలో పడి తిరుగుతున్నావు, ఒకసారి నా మీద తొక్కుకుంటూ వెళ్ళిపోయావు మే, నన్ను మాత్రం చూడలేదు నువ్వు, ఎందుకు ఈ మూల ఏడాడు పడి తిరుగుతా, నేను ఏడుందో చూపిస్తా అని చెప్పి అలా వాళ్ళ ఆయన తీసుకుపోతాడు. చూస్తే వాళ్ళ ఆయన చచ్చిపోయింది తెలిసింది. చచ్చిపోయాడు కదా, ఇంకా అందరూ కలిసి దినం చేయాలి కదా, దినం చేసేసి ఒక గుంట తవ్వి పూడ్చి పెడుతుంటది. ఇప్పుడు గుంట లోపలికి వెళ్ళి శవం అక్కడ వేసాక ఏదో ప్రాసెస్ చేయాలి. అమ్మాయి వెళ్ళకూడదు, అబ్బాయి వెళ్ళాలి. అప్పుడే వీడికి బాగా క్లోజ్ అయిన అబ్బాయి ఎవడాన్ని ఎదిగితే గుండుగాడు భోగేలను తొందరగా పోయి ప్రాసెస్ చేయాలంటే నేను చేయను అంటే చేయను అంటాడు. అదే నీ బెస్ట్ ఫ్రెండ్ అని నేను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇట్టా చేస్తే మంచిది పోగా అంటే వాడు పోను అంటాడు. ఒక తన్నుదంతే అప్పుడు లోపల పోతాడు. లోపల పోయి వీడి దగ్గర పోగానే ఆతోడు మొహం మీదకి వచ్చేసి మొహంలో మొహం పెట్టి ఇది మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నావంట, మొహం అడుగు పెట్టేవింట నువ్వు, ఓ నాకు వజ్రాలు ఉన్న స్పాట్ కరెక్ట్ తెలుసు, ఆడికి వెళ్తే 10-15 దొరుకుతాయి, అందులో నీకు సగం ఇస్తానన్నాను నేను, నువ్వేంటో ఒక్కదాని కోసం పిల్లి పిత్తి కూడా నన్ను చంపేసి వెళ్ళిపోయావా అంటే,
ఏంది ఇప్పుడు నా అంత్యక్రియలు చేస్తావు నువ్వు దా చెయ్యిరా నన్ను ఎత్తుకొని చేయదా నువ్వు నన్ను ఎత్తుకొని చేయి ఫస్ట్ అని మీదకి వచ్చేస్తా ఉంటే గజా ఉనిగిపోయి ఏం చేయాలో తిరిగి అక్కడి నుంచి పరిగెత్తకుండా పారిపోయి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు మేనేజర్ అక్క దగ్గరికి వెళ్ళి మీ ఆయన చంపింది ఎవరో కాదు ఆ గుండుగాడు ఉన్నాడు భోగిలుగాడు వాడే చంపేశాడని చెప్తాడు. నీకెట్ట తెలుసు ఆ విషయం అంటే నాకు ఎప్పుడో తెలుసు చంపేశాడే. చంపేసిన తర్వాత యాక్చువల్లీ ఆ రోజు వాళ్ళిద్దరు కలిసి అడవిలోకి పోయారు నేను చూసి ఆ టైంలో. బట్ వచ్చేటప్పుడు వాడు ఒక్కడే వచ్చాడు. వచ్చిన తర్వాత చూస్తే వాడు చేతికి రక్తం అయింది నీళ్ళలో పడి చేతులు కడుక్కుంటా ఉన్నాడు. ఏంటో అదనంటే కోడి రక్తం అన్నాడు. నాకు అప్పుడే తెలుసు వాడే చంపేశాడని చెప్పి అంటాడు. నీకు ఎప్పుడో తెలుసు అన్నప్పుడు నువ్వు డైలీ నా ఆయనకాలే మా ఆయన ఎత్తుతా పడి తిరుగుతా ఉన్నావు కదా నీకు ఎప్పుడో తెలిసినప్పుడు ముందే చెప్పేయచ్చు కదా అంటే వీడేమో మామూలుగానే మన సినిమాలో తొక్క ఏ కంటెంట్ లేదు ఇప్పుడు డైరెక్ట్ గా మొత్తం మ్యాటర్ కూడా నీకు ముందే చెప్పేస్తే ఏముంది నువ్వే ఆలోచించు సగం సినిమా పైగా నువ్వు ఎతకతానే తిరుగుతా ఉన్నావు ముందే చెప్పేస్తే ముందే తెలిసిపోద్ది కదా అందుకే ఇప్పుడు చెప్తాను అని చెప్పి అంటాడు. ఇది తెలియగానే ఆవిడ కోపం వచ్చేసి వాడు ఇంటికి పోతాడు. ఇంటికి పోతే వాడు నిద్రపోతా ఉంటాడు. వాడు పేక్ కోసేసి చంపేద్దామని అనుకుంటది. అప్పుడే వాళ్ళ కొడుకు ఆ గుండుగాడి చంపితే ఏమొచ్చింది మనకి వదిలేలే అని చెప్పి వాళ్ళ కొడుకు అనగానే సర్లే అని చెప్పి వదిలేసి వచ్చేస్తాడు. దీని తర్వాత గుండుగాడు ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకుని వెళ్ళిపోదామని చెప్పి ఆ మట్టిలో పడి నేలలో పడి ఏదో పడి ట్రై చేస్తా ఉంటాడు. వీడి సోది మనకు వద్దు అసలు ఇప్పుడు కానీ ఓకే అట్లీస్ట్ ఒక్కసారైనా మన కోసమైనా దెయ్యం ఊరికి ఒక మాటన మాట్లాడిద్దేమో దాని బాధ ఏంటో అన్న విషయం అయినా ఎక్స్ప్రెస్ చేసుకుంటాదేమో అని ఇది చెప్పిద్దేమో అని అనుకునే టైంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు ఇక్కడికి వస్తాడు. అట్లా ఒక గుహ దగ్గరకు వస్తాడు. గుహ దగ్గర రాగానే మేనేజర్ గారు ఏదో నిప్పు పట్టుకొని వస్తాడు. కాకడ అది ఆపేగానే ఆ గుహలో డీమన్ అలా కూర్చొని ఉంటే ఎందుకు వచ్చావా ఏమైందని అడిగిద్ది. వీడు ఏం లేదు నీకోసం ఫుడ్ తెచ్చా తిను అని చెప్పి పెడతాడు. ఆ డీమన్ ఏదో కంపు కొడుతుందంటే అది పంది మేసమే ఇప్పుడు కాదు ఎప్పుడో పట్టే నా పందిని అందుకే కంపు కొడుతున్నట్టు నాకు కూడా తెక్క కంపు కొడుతుంది తొందర తినేమే అని చెప్పి అంటాడు. ఇంకేమని తెచ్చావు అంటే కూరగాయలు కూడా తెచ్చాను అని అంటాడు. అప్పుడు ఆ డీమన్ బాగా ఎమోషనల్ అయిపోయి స్టార్టింగ్ లో నేను నాకు ఊళ్ళో ఎవడు కనిపించినా అడవిలో ఎవడు కనిపించినా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసి దర్జాగా తింటా హ్యాపీగా తిరిగేదాన్ని నువ్వేదో నాకు పెద్ద డీల్ ఇచ్చావని చెప్పి ఆ రోజు డీల్ ఇస్తుంటే ఓకే అనుకున్నాను నాకు ఫుడ్ పెడతాను మనుషులు తెచ్చి పెడతాను అది పెడతా ఇది పెడతా అని చెప్పి నాకు కాకమ్మ కబుర్లని చెప్పి నన్ను కాకిదాని చేసి తీసుకొచ్చి గోలో పడేసావు. వారానికి ఒకసారి కుళ్ళిపోయిన పంది మాంసం మునిగిపోయిన కోడి మాంసం ముక్కిపోయిన మేక మాంసం తెచ్చి పడేస్తున్నావు. నీ గోలు తట్టుకోలేక ఆకలి ఎక్కువైపోయి నేనే ఊళ్ళో ఆ మూల ఈ మూల పడి కక్కుర్తి దానిలాగా కప్పలో మేకలు కనిపిస్తుంటే వాటి మీద పడిపోయి తినేస్తా ఉన్నాను. అప్పుడే ఇప్పుడు సల్లే నీ గోలాపు నాకు అర్థమైంది ఏం కావాలి నీకు అసలు మొన్న మా కొడుకు బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటా వస్తే మాకు తెలియకుండా వచ్చి కేక్ ఎత్తపోయావు ఇదంతా కాదు అసలు నీకేం కావాలి చెప్పు అంటే నాకు బాండం కావాలంటుంది. బాండా అయింది బజ్జీ కూడా తెచ్చిస్తా అంటే అది కాదు ఆ బాండా అనేది యాక్చువల్లీ అక్కయ్య వల్ల కొడుకుని ఏమంట ఆ రోజు అక్కయ్య వాళ్ళ కొడుకుని వెనక నుంచి చూసిలాగా అక్క వెనక నుంచి అట్టాగే వాడిని చూస్తా ఉంది కదా అంత లావున ఫుల్ చీకటి ఎవ్వూ లేవు డైరెక్ట్ కి తీసుకునేంత ధైర్యం కూడా లేదు దానికి. దీని బొందా ఇదో డేమనో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ పిల్లోడు ఊరికనే ఆడు కూర్చో ఉన్నాడు చూసి భయపడతాడు కూడా దానికి అంత సీన్ కూడా లేదు అసలు. అట్టనిది అది కూడా తీసుకోలేకపోయింది. దీనికి మళ్ళీ కోరికలు ఒకటి గొంతెమ్మ కోరికలు కావాలి దీనికి అది కావాలి ఇది కావాలి అంత సద్దన్నం దాన్ని మోహన్ కొట్టి వెళ్ళిపోతే మూసుకొని కూర్చుంటది మళ్ళీ ఏం చేయలేదు దీనికి అన్ని కావాలి. ఈడైతే సర్లేదా స్వామి బొండం ఎవడా అంటే తెచ్చి పెట్టేద్దాం మనం లేకపోతే ఇది మాటికి మా ఇంటికి వచ్చి అది ఇది కొట్టేసి పోతా ఉంటది గోల ఎక్కువ అయిపోతుంది నాకు బొండం తెచ్చేయండి అంటే వెంటనే మేనేజర్ గారు పోతాడు. బట్ మేనేజర్ తీసుకెళ్ళాలంటే తుపాకి చూపిస్తాడు పేల్చేస్తా ఉంటాడు. సర్లే దేశపోతాడు. అక్కడికి వెళ్ళాక పిల్లోని పట్టుకుని ఈడు వెళ్ళిపోతాడు. వెంటనే వీళ్ళు ఆ టోపీ వాడి దగ్గర పోతాడు. నా కొడుకును కాపాడంటే వీడు ఇంకా విలేజెస్ కొంతమంది మైనింగ్ చేసే వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొని కాపాడదామని బయలుదేరుతాడు. ఇటు సైడ్ చూస్తే ఈ క్యాండిడేట్ గడుల్లా పిల్లోని ఎదురుగా కట్టేసి ఇక్కడ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఒక పొలిటీషియన్ కదా ఏదో పురాతనమైన చేతబడి విద్య ఏదో ప్రదర్శిస్తా ఉంటాడంట. ఏం లేదు ఇలా ఎందుకు చేస్తానంటే ఆ డీమన్ డైరెక్ట్ గా తినలేదు వాడిని తీసుకొచ్చి ఇచ్చిన ఆ పనికి మళ్ళీ దానికి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది అది అట్లా డైరెక్ట్ గా తింటే దానికి అడగడం కూడా ఆగదు సరిగ్గా నుంచోలేదు శుభ్రంగా తినలేదు ఎవరైనా ఎదురుగా ఉంటే అటాక్ చేసి పట్టుకోలేదు. అందుకని ఇప్పుడు ఒక పెద్ద రిచువల్ చేసి ఏదో ప్రాసెస్ చేసి దాని తర్వాత శుభ్రంగా నీట్ గా అదిగేలాగా అరేంజ్ చేస్తే అప్పుడు వచ్చి అది తినిద్దంట. ప్రజెంట్ అయితే ఏదో డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటది అంటే చేతబడిలో అది ఒక ప్రాసెస్ లేని అది కంటిన్యూ చేస్తా ఉంటే బయట గార్డ్స్ ను పెట్టి ఉంటారు మొత్తం విలేజ్ వాళ్ళు అందరూ వచ్చి వీళ్ళ మీద పని అంటే వీళ్ళ మీద పడిపోయి ఫైట్ చేస్తా ఉంటారు. వీళ్ళు కాపలా పెట్టేళ్ళండి ఈ డాన్స్ ప్రోగ్రామ్ అడ్డం కాకుండా ఇలా ఫైట్ జరుగుతా ఉంటే పాప మన టోపీ వాడు అర్ధాంతంగా పడి చచ్చిపోతాడు. అక్క ఈ ఫైట్ ఇటు జరుగుతా ఉంటే మా పిల్లోని మనం కాపాడుకుందాం అని చెప్పి ఇటు పరిగెత్తకుండా పోతా ఉంటది. మేనేజర్ కూడా వెనకాల హెల్ప్ చేద్దామని చెప్పి వస్తా ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఆఫీసర్ కూడా మాటికి ఇందాక తుపాకి కూడా చూపించాడు. ఆ మేనేజర్ని చంపేస్తా వెంట పడతా తెగ ఇబ్బంది పడతా ఉంటాడు. ఈ సినిమా మొత్తం ఈ మేనేజర్ని మనం చూస్తే వీడితో ఇప్పుడు మన మేనేజర్ కి మ్యాన్ టు మ్యాన్ ఫేస్ టు ఫేస్ ఫైట్ పడిద్ది. ఆడి మొహం చూడగానే మన మేనేజర్ కోపం వచ్చేసి ఇప్పుడు మన మేనేజర్ వాడి దగ్గరికి వెళ్ళి వాడి చేతిలో కుక్కని కొట్టించినట్టు కొట్టించుకుంటాడు. నేను అట్లీస్ట్ ఈ టైంలో అయినా వీడిని మన మేనేజర్ ఏమైనా హీరో చేస్తాడేమో వీడు తిరిగి దెబ్బన్న ఎత్తడం ఏదైనా చేస్తాడేమో అని చూస్తున్నా ఏం లేదు పిచ్చి దండించుకుంటాడు. లాస్ట్ కి ఇంతసేపు దండించుకున్నాడు కదా తుపాకీ ఏదో ఉంది పొరపాటున
తీసి కాల్ చేస్తాడు, వాడు చచ్చిపోతాడంటే లేదు చచ్చిపోతాడండి ఇప్పుడు, వాడు చేతిలో చచ్చిపోతాడు మన మేనేజర్. దీని తర్వాత విలేజర్లు అందరూ వచ్చి ఇడి మీద పడి తుక్కు కింద కొడతా ఉంటారు. మేనేజర్ని కాదు వాడు చచ్చిపోయాడు ఎప్పుడు, ఈ సెక్యూరిటీ వాడు ఎవడ వల్ల ఈ తుక్కు కింద కొట్టి చంపేస్తారులేండి. వీడి సైడ్ చూస్తే ఇంకా అక్కయ్య పరిగెత్తుకుంటూ వీడి దగ్గరికి వచ్చేసింది. వీడు ఏదో అదేం చేశాడుగా పాపం, ఆ దయ్యానికి ఫుడ్ పెట్టడానికి నానా కష్టాలు పడుతుంటాడు. వీడు ఏదో పెద్ద బంధువు అనుకుంటా, మేబీ ఆ దయ్యం ఏమన్నా. ప్రాసెస్ అంతా అయితే బాగానే జరుగుతా ఉంది. వీడు అక్కడ వేరేవి కూడా ఏవో బలిస్తా వీడిని కూడా అలా పొజెస్ చేస్తాడనమాట. అంటే పిల్లోడిని పొజెస్ చేయాలి. దయ్యం అంటే ముందు వీడిని పొజెస్ చేయాలన్నమాట. వీడి బాడీ లోపలికి వెళ్ళాలి. ఆ పిల్లోడు బాడీ లోపలికి ఇంకా దయ్యం ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. ఇంకా పిల్లోడు దయ్యం పట్టేసింది. వెంటనే వాళ్ళ మమ్మీ వెళ్ళి కట్లని నిప్పేసి వాడిని సైడ్ లాగేసిద్ది. దీని వల్ల ఆ దయ్యం వాడు బాడీ లోపలికి వెళ్ళింది కదా, వెళ్ళింది కూడా బయటకు వచ్చేసిద్ది. అదే మిగతా దయ్యాలు ఆడదా చూసుకోండి, ఒక చిన్నది చేతబడి చేస్తానేమో అని ఎవరైనా మనిషికి ఆలోచన వచ్చినా సరే, నువ్వు ఆలోచించేంత చాలా మిగతా నేను చూసుకుంటాను అని దూకేస్తుంటాయి మనుషుల లోపలికి. నేను చేస్తా నేను వస్తా అని చెప్పి పొజెస్ చేసేస్తా ఉంటాయి. ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ చూస్తే వీడు 2 గంటల నుంచి ఆడ బ్రేక్ డాన్స్ లేస్తా, రౌండ్ లేస్తా, స్టెప్పులు లేస్తా, ఏదేదో చేస్తా ఉంటాడు. అంత చేసో ఇప్పుడు కూడా తోలేకపోయింది వాడు లోపలికి. అది ఇటు బాడీ లోపలికి ఉత్త పేతాజ్ దయ్యంలా ఉందండి. ఇదేందో మరి. ఇప్పుడైతే విలేజ్ అందరు కలిసి వాడిని ఇక పట్టుకుంటారు, కోపం అంతా చూపిస్తుంది. అక్కయ్య కత్తి తీసుకుని అలా వేసి వాడిని పడాను, వాడు పేక కోసేసిద్ది. వాడు తలకాయ ఊడిపోయింది. కానీ అప్పుడే కాసేపటికి చూస్తే వాడు అట్టా లేసి తలకాయ తీసి వాడు నెత్తి మీద తలకాయని వాడే పెట్టేసుకుంటాడు. మెడ మీద తలకాయ పెట్టేసుకుని నీట్గా సెట్ చేసుకుంటాడు. వీడికి అర్థం కాదు మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏందో అని వీడు ఇట్టున్నాడని చెప్పి. ఇంకేమన్నా తెలిసి ఆ దయ్యాల దగ్గర శక్తులు లాక్కున్నట్టున్నాడు. ఖచ్చితంగా అదే జరుగుంటది. వాడికి ఏం మిగలలేదు పాపం. ఉన్న శక్తులని లాగి వదిలేసి పీల్ చేసినట్టు జ్యూస్ పీల్చినట్టు ఆ దయ్యంలో నుంచి లాస్ట్ కి పాకుండా దిగుతుంది రోడ్డు మీద పడి. శక్తులన్నీ ఈడు బాడీలోనే ఉంటున్నాయి. అయితే వీళ్ళంతా జనాలు ఇక్కడ మనుషులంతా భయపడిపోతా ఉంటారు అది చూసి. అప్పుడే వీళ్ళందరూ చేతిలో కాగడాలు పట్టుకొని మంట వెలిగించుకొని వచ్చి ఉంటారు వీడి దగ్గరికి. ఆ కాగడ మంట వస్తుంది కదా, మంట సప్పకని ఆగిపోయింది. అప్పుడే ఇంకా చూసుకోండి ఒక్కసారిగా గోలోపల డీమన్ అలా ఉంది కదా, ఇంతసేపు ఇంత జరుగుతా ఉంటే లిటరల్లీ డీమన్ అట్టు వచ్చి వీడికి హెల్ప్ చేద్దాము, వీడి పేక్ కోసేస్తున్నారు, ఇంకో పక్క వీడు అంచాలను చంపేస్తున్నాం, ఇన్ని చదువుతున్నాం, హెల్ప్ చేద్దాం, ఏమీ లేదు. గోలోంచి తొంగి చదువుతుంది. ప్రజెంట్ అయితే ఇంకా వేరే ఛాన్స్ లేదు. అది పరిగెత్తుకుంటూ వచ్చి దమ్మనోడు బాడీ లోపల దోదిపోద్ది. ఇంకా దాని బతుకు ఆల్రెడీ తెలుసుకండి. దాంట్లో సొంతంగా వచ్చి అంత మంచి జనాలు కొట్టాలి తిట్టాలి, అది అసలు అయ్యే పని కాదండి. మీకు అర్థం కావట్లేదు ఆ దయ్యం గురించి. ఓకే మీకు అర్థమైపోయి ఉంటుందిలేండి ఈ పాటికి ఆ దయ్యం గురించి. ఇప్పుడు ఆడి బాడీ లోపలికి వచ్చి దయ్యం దూరితే అప్పుడు వాడు ఫైట్ చేస్తా ఉంటాడు అనమాట. మొత్తం మనుషులందరూ నన్ను కొట్టి సోతపిలా పడిపోయేలా చేస్తాడు. ఇంకా అక్క మీదకి వస్తా ఉంటే అక్క అదే తీసుకుని పరిగెత్తుకుని ఎత్తిపెట్టి దడేళ్ళని కొట్టి దయ్యానికి. బట్ ఇద్దరు కలుతుండడం వల్ల స్ట్రాంగ్ గా ఉంటారు. అక్కాయి మీద పడిపోయి పేక పిసికేస్తా ఉంటాడు. అప్పుడే అక్కాయి లైటర్ తీసి లైటర్ వెలిగించింది. మేనేజర్ గారు లైటర్ ఇచ్చి ఉంటాడులేండి. స్టార్టింగ్ నుంచి వాడు అక్కాయితో లైటర్ నీ దగ్గర ఉంచి అంటా ఉన్నాడు. నేను సిగరెట్ తాగను అన్న అసలు వినడు. ఉండు నీకు అవసరం వచ్చి చూడు కావాలంటే క్లైమాక్స్ లో అంటాడు. ఆ లైటర్ తీసి వెలిగించింది. అది చూడగానే వీడు భయపడిపోతా ఉంటాడు. అంటే స్టార్టింగ్ నుంచి చూస్తే మనకి ఆ దయ్యం ఉంది కదా, ఓకే దానికి అన్ని ప్రాబ్లమే లేండి. నుంచుంటే కాలు నొప్పులు, కూర్చుంటే నడు నొప్పులు, ఫుల్గా ఏదైనా కడుపు నిండా తింటే దానికి అదగదు. ఏడలేని జబ్బులని దానికి ఉన్నాయి. దానికి నిప్పు అంటే భయం అండి. దాని అది ఒక డీమన్. దానికి నిప్పు అంటే భయం దానికి. అట్లీస్ట్ పెద్ద పెద్ద కాగడాలు, పెద్ద పెద్ద మంట నిప్పు వచ్చింది అది చూసి భయపడింది అంటే అది కూడా లేదు. అసలు ఓ చిన్న లైట్ ఆన్ చేస్తే ఆ బొడ్డ నిప్పు చూసి కూడా భయపడిపోయింది. అది అంత బేగా దయ్యం అది. విలేజ్ వాళ్ళు అందరూ చూసేసి నీ వీక్నెస్ నాకు అర్థమైపోయింది, దొంగ దయ్యం అని చెప్పి కాగడ వెలిగించి దాని తర్వాత దాని మీద పెట్రోల్ పోసేసి తగలెట్టేస్తుంది. దెబ్బకి అయిపోయింది దాని పని. దయ్యం ఊళ్ళో ఉన్న వాళ్ళు భయపడతలేదు, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళే దయ్యాన్ని భయపెట్టారు. లాస్ట్ కి దాన్ని కాల్ చేశాక దయ్యం చచ్చిపోయిందని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్క అయితే ఏదోట్లో దయ్యాన్ని చంపేశాను అని చెప్పి ప్రశాంతంగా ఇంటికి పోతా ఉంటది. బట్ ఇటు సైడ్ చూస్తే ఆ డీమన్ వల్ల వాడి బాడీ నుంచి అలా బయటకు వచ్చింది. బయటకు వచ్చి వాడిని నవ్వులు తింటా ఉంటది. అబ్బో నిజంగా నైట్ టైం కనిపించలేదంటే గుహలో ఉండడం వల్ల కనిపించలేదు అనుకున్నా. కాదు, ఇది కొంచెం చీకటి అయితేనే కనిపించదు, అర్థమైపోతుంది నేను మోహన్ చూస్తే. ఇప్పుడు ఈడు ఉన్నాడు కదా, ఈడు లెగిసి అట్లా ఏం చేస్తున్నావంటే ఏదో ఒకటి తినడానికి అడిగాను కదా, ఆకలి నాకు ఎక్కువ అని తెలుసు కదా నీకు. అసలు మామూలు మనిషి తందూరి మనిషి అయ్యో. ఇప్పుడు నిన్ను కాల్చి వదిలేసావు, భలే ఉన్నావు. అట్టా కూర్చొని వీడు తింటా ఉంటది. మంచి దొరికేవా అని చెప్పి తినేస్తుంది. ఇంకా అంతే సినిమా అయిపోద్ది. వీడియో వచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమన్నా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.